గుజరాత్లోని అహ్మదాబాద్లో పెను విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఎయిర్ ఇండియాకు చెందిన విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో అదుపు తప్పి చెట్టును ఢీకొట్టి కూలిపోయింది. ఈ ఘటన స్థానిక మేఘాని నగర్ పరిధిలోని ఘోడాసర్ క్యాంప్ ప్రాంతంలో జరిగినట్టు అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో విమానంలో 242 మందికి పైగా ప్రయాణికులున్నట్టు తెలుస్తోంది. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్ కు బయలుదేరేందుకు సిద్ధమైన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ ప్రక్రియలో ఉండగా ఈ ఘటన సంభవించింది. విమానం రన్వే పై నుంచి గాల్లోకి లేచే క్రమంలో సమీపంలోని చెట్టును బలంగా ఢీకొట్టినట్టు తెలుస్తోంది. ఇక అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు. రత్న, ఈ మొత్తం మీద ఈ ప్రమాదంలో ఎంతమంది ప్రయాణికులు మృతి చెందారు అనేటువంటి వార్త ఇంకా ఏమైనా అఫీషియల్ గా అనౌన్స్ చేశారా? అలాగే సహాయక చర్యల పరిస్థితి ఏంటి? వేగవంతంగా సహాయక చర్యలు, అలాగే గాయపడ్డ వాళ్ళందరినీ హాస్పిటల్ కు తీసుకెళ్లేందుకు గాను ప్రభుత్వం ఏమైనా గ్రీన్ కారిడార్ లాంటిది ఏర్పాటు చేసేటువంటి దిశగా ఏమైనా ఆలోచన చేస్తోందా? ఈ ప్రమాదానికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం అన్ని సహాయక చర్యలను కూడా ముమ్మరం చేసింది. ఇమ్మీడియట్ గా ఘటనా స్థలం వద్దకు ఫైర్ ఇంజన్లను అలాగే అంబులెన్స్లను కూడా పంపించింది. ప్రస్తుతం అంబులెన్స్లు అలాగే ఫైర్ ఇంజన్ల ద్వారా మరోవైపున ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొని పూర్తిగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితికి సంబంధించి కూడా ఎక్కడెక్కడైతే మొత్తం శిథిలావస్థలో ఆ ప్రాంతం అంతా ఉంది. ఎందుకంటే విమానం క్రాష్ అయినటువంటి ప్లేస్ అనేది పూర్తిగా జనావాసాల మధ్యలో యొక్క ప్లేన్ క్రాష్ జరగడంతో అక్కడ ఫ్లైట్ లో ఉన్నటువంటి వాళ్ళు అలాగే మరోవైపున అక్కడ జనావాసాలు ఎవరైతే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళు పెద్ద సంఖ్యలో చనిపోయినట్లు ఇప్పుడు ప్రాథమికంగా తెలుస్తోంది. అయితే ఫిగర్ ను ఎస్టిమేట్ చేయడం అనేది చాలా కష్టతరంగా మారింది. ఎందుకంటే గంట గంటకు మృతుల సంఖ్య అనేది చాలా విపరీతంగా పెరుగుతుంది. మనం ఒక అర్ధ గంట క్రితం చూస్తే కేవలం 40 మృతదేహాలు అనే ఒక మాట వినిపించిన 40 మృతదేహాలు అనేవి హాస్పిటల్ అహ్మదాబాద్ లో ఉన్నటువంటి స్థానిక ఆసుపత్రులకు చేరినటువంటి వార్త తెలిసిన వెంటనే మరికొద్ది సేపటికే దాదాపు 133 మంది ఇప్పటికే చనిపోయినట్లు కూడా ఒక వార్త అనేది వస్తుంది. అంటే మొత్తం 242 మంది ఫ్లైట్ లో ఉంటే 242లో అసలు ఎంతమంది బతికి ఉన్నారు, ఎంతమంది చనిపోయారు అనేది ఇప్పటికిప్పుడు ఎస్టిమేట్ చేయడం అనేది కష్టతరంగా మారింది. కానీ స్థానికంగా ఉన్న ఆసుపత్రులకు చేరుతున్నటువంటి మృతుల సంఖ్య మాత్రం అనేది నిమిషానికి పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి 133 మంది చనిపోయినట్లు కూడా తెలుస్తుంది. ఇందులో దాదాపు ఇప్పుడు ఆ ఫ్లైట్ లో ఉన్న వాళ్ళు చాలా మంది